టమోటా రైతు దగ్గర నుంచి ఉల్లిపాయ రైతు దగ్గర నుంచి ఇట్లా ఒక్కొక్కటి సమస్యలు మామిడి, మిర్చి, పత్తి ఇట్లాగా. ఇప్పుడు సాక్షి ఒకటి రాసుకొచ్చింది. అరటి ధర నేలవాలింది. టన్ను 5,000 రూపాయలకు పడిపోయింది. దిక్కుతోచని అరటి రైతులు స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం. రాయలసీమ జిల్లాలో 96,000 ఎకరాల్లో సాగు. వైఎస్ఆర్సీపీ పాలన టన్ను ధర గరిష్టంగా 30,000. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు అరటికాయలు కొని పంచుద్దా? అది ఒక ఆస్పెక్ట్లో వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే కనుక హాస్టళ్లలో ఇచ్చేది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలు నేను వీడియో చేసినా కూడా పెద్దగా ఎక్కువ మంది చూడరు. ఎందుకంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రైతు గురించి నోటితో మాట్లాడుతుంటాం కానీ వాళ్ళ కష్టం గురించి ఎవడు మనసుతో ఆలోచించడం. రోడ్డు మీద ధర అక్కడ రైతు ధరకి అస్సలు పొంతలేదు. 1,00,000 సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ 5,000 రూపాయలు టన్ అంటున్నాడు కదా. ఇక్కడ మన దగ్గర ఏమన్నా అరటికాయలు కొనుగోలు తేడా వచ్చిందా? పెద్దగా లేదు. టమోటాను లేకపోతే కూరగాయలు ఏవైనా సరే రేటు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. జనం దీన్ని ఒక లైట్ తీసుకున్నారు కానీ దీన్ని ఒక తమ సమస్యగా భావించట్లేదు. లేదా రైతుకు నష్టం జరుగుతుంది కదా, రైతుకు మాత్రం న్యాయం జరగాలి అంటే ప్రభుత్వమే ఇట్లాంటి వాటిని తీసుకుని మనకు సప్లై చేస్తే బాగుంటుంది కదా అనుకోవట్లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకుంటాయి. అదే సమస్య.